The Light Coaching Center for JLM and JPA Palvancha, Test ID 101, Subject Earthing. MCQ number 1. The minimum current of a human can feel is approximately. ఒక మనిషి తనకి షాక్ కొడుతుంది లేకపోతే కరెంట్ తన నుంచి ప్రవహిస్తుంది, ఎంత ప్రవహిస్తే తను ఫీల్ అవుతుందంటే ఇట్ ఈస్ బి 1 మిల్లీయాంప్. ఇక్కడ మనం చూడండి ఆన్సర్లోకి వచ్చేసేసి హ్యూమన్ కెన్ ఫీల్ 1 మిల్లీయాంప్. అది ఏసీ సప్లై అయితేనే, ఏసీ సప్లై అది కూడా 50 హెర్ట్జ్ అయితే, డీసీ అయితే 5 మిల్లీయాంప్ వరకు తనకి ఏం కాదు. ఈ 1 మిల్లీయాంప్ వరకు ఏమైందంటే జస్ట్ టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. 1 మిల్లీయాంప్ కనుక దాటితే పెయిన్, మజిల్ కాంట్రాక్షన్ వస్తుంది. ఒకవేళ అది కూడా 5 మిల్లీయాంప్ నుంచి 10 మిల్లీయాంప్కి వెళ్ళిపోతే మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది, కానీ కంట్రోలబుల్ పెయిన్ అది. ఒకవేళ అదే 10 మిల్లీయాంప్ టు 20 మిల్లీయాంప్కి వెళ్ళిందంటే మాత్రం మజిల్ కాంట్రాక్ట్, సివియర్ ఎఫెక్ట్ అయితే గ్రేటర్ దాన్ 30 మిల్లీయాంప్స్ వస్తాయి అన్నమాట. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద పర్సెప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ can be depends on the perception of electric shock depends on the magnitude of the voltage and frequency, duration of the flow of current, మూడోది current path taken, నాలుగోది all of the above. ఆన్సర్ వచ్చేసి all of the above. కరెంట్ పర్సెప్షన్, ఎలక్ట్రిక్ షాక్ యొక్క పర్సెప్షన్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ మీద, ఫ్రీక్వెన్సీ మీద, డ్యూరేషన్ ఆఫ్ కరెంట్ ఫ్లో మీద, కరెంట్ పాత్ టేకెన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ షాక్ ఆర్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కాజ్ డెత్, రెండోది స్కిన్ బర్న్, మూడోది న్యూరాలజికల్ ఎఫెక్ట్, డి అన్నీ. అదేవిధంగా ఇది వచ్చేసేసి యాక్చువల్గా అయితే మనకి అన్నీ జరుగుతాయి. ఎలక్ట్రిక్ షాక్ వల్ల డెత్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ స్కిన్ బర్న్ అవ్వచ్చు, లేకపోతే న్యూరాలజికల్ ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి డి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డెత్ కాజ్డ్ బై అన్ ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ నౌన్ యాజ్, డెత్ కాజ్డ్ బై అన్ ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ నౌన్ యాజ్ న్యూరోలాజికల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోక్యూషన్, యాష్, ఫ్లాష్, హజార్డ్స్, నన్ ఆఫ్ ద అబోవ్. డెత్ కాజ్డ్ బై ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోక్యూషన్. ఎలక్ట్రోక్యూషన్ అంటే ఇంజురీ ఆర్ డెత్ కాజ్డ్ బై ఎలక్ట్రో షాక్. సో ఎలక్ట్రిక్ షాక్, సో దీని ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రోక్యూషన్. ఫిఫ్త్ వచ్చేసి కెన్ అక్కర్ ఇఫ్ ఏ హ్యూమన్ బాడీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ ఎనఫ్ హై టు ఫోర్స్ ఏ సఫిషియంట్ కరెంట్ త్రూ ద బాడీ. అదేనా దీన్ని ఏమంటున్నాడు, దీన్ని జస్ట్ ఇది ఎలక్ట్రిక్ షాక్ యొక్క డెఫినేషన్. ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటంటే ద రిఫ్లెక్స్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ వెన్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ షాక్గా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఉన్నది అదే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ షుడ్ బి మెయింటైన్డ్. ఎంత మెయింటైన్ చేయాలి ఫర్ డొమెస్టిక్ ఇన్స్టలేషన్కి? రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఎంత మెయింటైన్ చేయాలంటే 1 to 5 ohms మెయింటైన్ చేయాలి. అదేనా. నెక్స్ట్ వచ్చేసి ద కలర్ ఆఫ్ ద వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్తింగ్ ఈజ్ గ్రీన్. తెలుసు కదా. ఫేస్కి అయితే మనం ఎక్కువ శాతం రెడ్ ఉపయోగిస్తాం, న్యూట్రల్కి అయితే బ్లాక్ ఉపయోగిస్తాం, మేజర్గా వచ్చేసేసి ఎర్త్కి గ్రీన్. ఒకవేళ మనకి అది సింగిల్ ఫేస్ సప్లై అయితే ఇంట్లో ఇన్వర్టర్ ఏమైనా ఉంటే ఎల్లో కానీ బ్లూ కానీ ఇన్వర్టర్కి మనం వాడతాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎర్తింగ్. ఎర్తింగ్ వల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి చూడండి. ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ వన్, వెరీ ఎక్స్పెన్సివ్ డ్యూ టు ప్రొవిజన్ ఆఫ్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ ద protective conductors, earth electrodes, etc. Possible safety hazards, both A and B. Next వచ్చేసి none of the above. దీని ఆన్సర్ వచ్చేసి A and B. ఎందుకనేది ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఎర్తింగ్ వల్ల మనకు వచ్చే నష్టాలు వచ్చి, ఎర్తింగ్ ఇనీషియల్ కాస్ట్ హై ఉంటుంది చాలా, అది మనకు తెలిసిందే. పిట్ తీయాలి, చాలా వర్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేది కరోజన్ ఆఫ్ ఎలక్ట్రోడ్, మనం పెట్టిన ఎలక్ట్రోడ్ కరోజన్కి గురవుతుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, సాయిల్ డిపెండెన్సీ, ఎందుకంటే సాయిల్ డిపెండెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాయిల్లో మాయిశ్చర్ నేచర్ కూడా ఎర్తింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మూడోది స్పేస్ రిక్వైర్మెంట్, ఖచ్చితంగా దానికి ఎంతో కొంత స్పేస్ కావాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి, అది ఎర్త్లో బరీ చేస్తున్నా కానీ
దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లీకేజ్ కరెంట్ లాస్ట్ వచ్చేసి రిస్క్ ఆఫ్ ఫాల్టీ ఎర్తింగ్. అదేవిధంగా ఒకవేళ లోపల ఎర్తింగ్ రాడ్ కనుక డిస్కంటిన్యూ అయితే, ప్లేట్ రాడ్ అయితే కానీ డిస్కంటిన్యూ అయిందనుకోండి, మనకి ఎర్తింగ్ డిస్కంటిన్యూ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఏదైనా ఎక్విప్మెంట్ ముట్టుకున్నప్పుడే తెలుస్తుంది. అర్థమవుతుందా? అట్లా అందుకనే దాని ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ వచ్చేసి ఏ కండక్టర్ విచ్ కనెక్ట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ exposed conductive part to the earth electrode is known as earthing conductor or earth conductor. Next, 10th, dash is the voltage occurring between the earthing system and the reference earth at a given value of a earth current flowing through the earthing system. Dash is the వోల్టేజ్ అక్కరింగ్ అన్నాడు. వోల్టేజ్ అక్కరింగ్ అంటే ఖచ్చితంగా అది ఎర్త్ వోల్టేజ్ కానీ ఎర్త్ పొటెన్షియల్ కానీ అవుతుంది. అదవుతుందా? ఎర్త్ వోల్టేజ్ ఆర్ ఎర్త్ పొటెన్షియల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ సర్ఫేస్ పొటెన్షియల్ ఈజ్ ద వోల్టేజ్ బిట్వీన్ ద పాయింట్ ఎక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ఏమంటాం? రిఫరెన్స్ ఎర్త్ అంటాం. అదేవిధంగా రిఫరెన్స్ ఎర్త్ అంటాం. మనకు తెలుసు కదా, ఎర్తింగ్ ఒకవేళ మెగ్గర్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే హ్యాండ్ డ్రివెన్ జనరేటర్ ఉన్న మెగ్గర్ మన దగ్గర ఉంటే మనం ఎర్తింగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? ఎర్తింగ్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. రెండవదిగా కంటిన్యూటీ ఆఫ్ కేబుల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కేబుల్స్ కంటిన్యూగా ఉన్నాయా లేక, లేకపోతే ఎక్కడైనా ఐసోలేట్ అయినాయా, లేకపోతే ఎక్కడైనా ఓపెన్ అయినాయా లేదో చూడవచ్చు. మెగ్గర్ అంటారు దాన్ని. ఎర్త్ టెస్టర్ అని కూడా అంటారు దాన్ని. 12 చూడండి. డాష్ ఈజ్ ద రెసిస్టెన్స్ మెజర్డ్ బిట్వీన్ two opposite faces. Dash is the resistance measured between two opposite faces. దాన్ని ఏమంటాం అంటే ఎర్త్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఎర్త్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ సో మెనీ ఓమ్ పర్ మీటర్. నెక్స్ట్ వచ్చేసి 13th, ఇఫ్ ద మాయిశ్చర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఇంక్రీజ్డ్. మాయిశ్చర్ ఆఫ్ ద ఎర్త్ ఇంక్రీజ్ అయితే, అర్థమవుతుందా? ఎర్త్లో మాయిశ్చర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మాయిశ్చర్ తగ్గితే ఎర్త్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. అర్థమవుతుందా? అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 14th వన్ చూడండి. 14th వన్ వచ్చేసేసి వైల్ డిజైనింగ్ గ్రౌండ్ రెసిస్టెన్స్. మనం గ్రౌండ్ రెసిస్టెన్స్ని డిజైన్ చేసేటప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ అన్నట్టు, దేన్ని మనము కన్సిడర్ చేసుకోవాలి? గ్రౌండ్ రెసిస్టెన్స్ని మనము డిజైన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి లో. గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి లో, లేదంటే గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి లో యాజ్ పాసిబుల్గా మనం చూసుకోవాలి. అదేవిధంగా 0 కాదు, గ్రౌండ్ రెసిస్టెన్స్ షుడ్ బి లో యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ యొక్క యావరేజ్ రెసిస్టెన్స్ ఎంత అంటాడు. అర్థమవుతుంది? అది పాయింట్ టు పాయింట్ మారుతూ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ డ్రై స్కిన్ అయితే హ్యూమన్ రెసిస్టెన్స్ డ్రై స్కిన్ అయితే అది 100 కిలో ఓమ్ టు 500 కిలో ఓమ్ ఉంటుంది. అదే వెట్ స్కిన్ అయితే 1 కిలో ఓమ్ టు ఎంత ఉంటుంది? 10 కిలో ఓమ్ ఉంటుంది. ఇంటర్నల్ బాడీ రెసిస్టెన్స్ అయితే 300 ఓమ్ టు 1 కిలో ఓమ్ ఉంటుంది. హ్యాండ్ టు హ్యాండ్ రెసిస్టెన్స్ అయితే 1000 ఓమ్ టు 100 కిలో ఓమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ 1000 అని ఇచ్చింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎర్తింగ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం మనం ఏమేమి రకమైన ఎర్తింగ్ వాడతాం? మనం బోత్ సిస్టమ్ ఎర్తింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ రెండు వాడాలి. వాడితేనే మనకి సేఫ్టీ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎర్తింగ్ మెథడ్ యూజెస్ ద న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ద సిస్టమ్ టు బి కనెక్టెడ్ టు ద గ్రౌండ్. Which of the following earthing method uses neutral point of the system to be connected to the ground is nothing but system earthing. System earthing నే అలాగా. దీన్ని మనము టీటీ ఎర్తింగ్ అని అంటాం. తర్వాత టీటీ ఎర్తింగ్ అంటే చూద్దాం. నెక్స్ట్ 18th వచ్చేసి ఇన్ విచ్ ఎర్తింగ్ మెథడ్ ఈజ్ ఏ కాపర్ ఆర్ ఏ గాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్ బరీడ్ అండర్ గ్రౌండ్. కాపర్ ఆర్ గాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్ బరీడ్ అన్నాడు. ఖచ్చితంగా ఇది ప్లేట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లేట్ ఎర్తింగ్ అయి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఎర్తింగ్ యూజెస్ ఏ మెటాలిక్ రాడ్ ఆర్ కండక్టర్ యాజ్ ఎ ఎర్తింగ్. మెటాలిక్ రాడ్ ఆర్ కండక్టర్ రాడ్ ఎర్తింగ్.
అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ హై రెసిస్టెన్స్ ఎర్తింగ్. హై రెసిస్టెన్స్ ఎర్తింగ్కి మనం ఉపయోగించేది ఏంటి? ఖచ్చితంగా హై రెసిస్టెన్స్ ఎర్తింగ్కి మనం ఉపయోగించాల్సింది కాపర్ వైర్ ఎర్తింగ్ వచ్చేసి మనం ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్. ఎక్విప్మెంట్ ఎర్తింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఫస్ట్ ఏంటి టు ఎన్ష్యూర్ వోల్టేజ్ స్టెబిలిటీ, టు ప్రొవైడ్ ఏ పాత్ ఫర్ ఫాల్టీ కరెంట్, టు కనెక్ట్ ఏ న్యూట్రల్ టు గ్రౌండ్, టు రెడ్యూస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. మనకు తెలుసు కాబట్టి టు ప్రొవైడ్ పాత్ ఫర్ ఫాల్ట్ కరెంట్. ఫాల్ట్ కరెంట్ అనేది ఎక్విప్మెంట్లోనికి రాకుండా ఫాల్ట్ కరెంట్ అనేది ఎర్తింగ్లోకి వెళ్ళిపోవడానికి మనము ఎర్తింగ్ వాడతాం. విచ్ ఎర్తింగ్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఫర్ సేఫ్టీ పర్పస్. రెసిడెన్షియల్ బిల్డింగ్లో సేఫ్టీ పర్పస్ కోసం మనం కామన్గా ఉపయోగించేది పైప్ ఎర్తింగ్ వాడతాం కామన్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీటీ సిస్టమ్. టీటీ సిస్టమ్ గురించి ఇక్కడ అడిగింది. టీటీ సిస్టమ్ అంటే ఏంటిది? ఏం లేదు. టీటీ సిస్టమ్ అంటే ఇన్ టీటీ ఎర్తింగ్ సిస్టమ్ ద న్యూట్రల్ ఆఫ్ ద సప్లై సిస్టమ్ ఈజ్ ఎర్త్డ్ ఎట్ ద సోర్స్ సైడ్. మీరు ఎప్పుడైనా 3-phase ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తే డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్కమింగ్ 3 లైన్లు వస్తాయి, అది RYB. అవుట్ గోయింగ్ కూడా 3 లైన్లు వెళ్తాయి RYB. కానీ అక్కడి నుంచి వాడు ఎర్త్ తీసుకొస్తాడు. అదేందో ఒకవేళ అది డెల్టా టు స్టార్ అయితే అవుట్ గోయింగ్లో స్టార్కి ఎర్త్ ఉంటుంది కాబట్టి ఆ స్టార్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే న్యూట్రల్ పాయింట్ ఎర్త్లోంచి తీసుకొస్తాడు బయటికి. దాన్నే టీటీ కనెక్షన్ అంటారు. అర్థమవుతుందా? ఈ 23rd చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీటీ సిస్టమ్ అన్నాడు. టీటీ సిస్టమ్ కాదు ఏంటంటే ఇక్కడ చూడండి, మన ఫస్ట్ వన్ వచ్చేసి ద న్యూట్రల్ ఈజ్ డైరెక్ట్లీ ఎర్త్డ్. ఫస్ట్ వచ్చేసి రెండోది ద ఎర్తింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈజ్ డన్ సపరేట్లీ అన్నాడు. అర్థమవుతుందా? మూడోది ద న్యూట్రల్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫ్రేమ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. నాలుగోది వచ్చేసి ద ఎర్తింగ్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ లో. ఇది నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీటీ సిస్టమ్ ఆఫ్ ఎర్తింగ్. నెక్స్ట్ వచ్చేసి 24th వచ్చేసేసి ఇన్ టీటీ సిస్టమ్. ఇందాక చూసుకున్నాం కదా మనం టీటీ సిస్టమ్ అంటే ఏంటో. టీటీ సిస్టమ్ ఇన్ ద టీటీ సిస్టమ్ ఆఫ్ ద ఎర్తింగ్ న్యూట్రల్ ఈజ్ అన్నాడు. అదవుతుందా? టీటీ సిస్టంలో న్యూట్రల్ ఏమైంది అన్నాడు. అదైందా? న్యూట్రల్ ఈజ్ ఎర్త్డ్ త్రూ హై రెసిస్టెన్స్. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూడండి, కనపడుతుంది అది. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ ఎర్తింగ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్. ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్లో మోస్ట్ కామన్గా ఉపయోగించేది ఏంటంటే రాడ్, ప్లేటు, పైపు. ఈ మూడింటిని ఉపయోగిస్తారు. లేదంటే మెష్ టైప్ ఆర్ గ్రిడ్ టైప్ ఉపయోగిస్తారు. గ్రిడ్ టైపు ఎర్తింగ్ ఉపయోగిస్తారు. మెష్ టైప్ ఆర్ గ్రిడ్ టైప్ ఎర్తింగ్ ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ. ఇవి ఫస్ట్ 1 to 25 క్వశ్చన్స్. సబ్జెక్ట్ వచ్చేసి ఎర్తింగ్. టెస్ట్ కోడ్ వచ్చేసి 101.